అండి నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే మామిడికాయల మండి మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి. మొత్తం ప్రజెంట్ మనము మామిడికాయల మండి దామలచెరువులో అయితే ఉన్నాం. ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో, చిత్తూరు డిస్టిక్ ఇది. సో ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడున్న మామిడికాయలు, వేస్ట్ అయిపోయిన కాయలు, ఉన్న దాంట్లో రేట్లు ఎట్లా పోతాయి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. సో ప్రజెంట్ మనము మామిడికాయల మండి ప్రాంగణంలో అయితే ఉన్నామండి. ఎక్కువ వేస్టేజ్ అయితే అయ్యండి అనమాట. చూడొచ్చు, ఇక్కడ చూస్తుంటే గుట్టలంతా కూడా మామిడికాయ గుట్టలే. ఇవంతా కూడా తోసేశారు మొత్తం గుట్టలు గుట్టలుగా. ఇవంతా కూడా మండి అండి. మండి ప్రాంగణము దగ్గర దగ్గర 150-170 మండీలు అయితే ఉన్నాయి అనమాట ఈ దామలచెరువులో. సో ఒక్కొక్క మండీలో కొన్ని టన్నులు వస్తూ ఉంటాయి అనమాట. మామిడికాయలు కొన్ని వేల కిలోలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఎక్కువ శాతం వేస్టేజ్ అయితే అయిపోయింది ఈసారి. సో చూసుకోవచ్చు, ఇవంతా కూడా మండీలు అండి. దగ్గర దగ్గర 150-200 మండీలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. సో చూసుకోవచ్చు, ఈ ఏరియాలో చూడండి మొత్తం అయితే మామిడికాయలు కూడా తగలబెట్టేస్తుంటారు. అంటే వేస్టేజ్ అయ్యిండే కాయలు ఎక్కువ శాతంలో ఉండేటి అనమాట. ఇదంతా కూడా చూడొచ్చు. ఇందులో రేట్లు లేకపోవడంతో ఏమవుతుందంటే చాలా వరకు బాగుండే కాయలు కూడా పోయేశారు. కొన్ని వందల టన్నులు పోయింటాయి నాకు తెలిసి. కొన్ని వేల కేజీలు వేస్ట్ అయితే అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా బెంగళూరు కాయలు ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది అనమాట మార్కెట్. సీజన్ అనేది ఒక కొలిక్కి అయితే వచ్చింది. ముందైతే బంగినపల్లి, మిగతాటి అన్ని చాలా వరకు అయితే కాయలు వచ్చినాయి. దాని తర్వాత ఇవి చాలా వరకు స్టోరేజ్ చేశారు. స్టోరేజ్ అంటే మామిడి చెట్లలోనే పెట్టడం జరిగింది. ఎందుకంటే రేట్లు ఏమన్నా వస్తాయేమో, రేట్లు వస్తే కొంచెము రేట్లు పెరిగిన తర్వాత ఏమన్నా మనకు కొంచెం గిట్టుబాటు అవుతుంది అనేసి చాలా రోజులు అయితే పెట్టారు రైతులు. ఇవన్నీ కూడా మొత్తం బెంగళూరునే వేస్ట్ అయితే అయిపోయినాయి అనమాట. వేస్ట్ అయిపోయిండే కాయలు పోసేయడం కాదు, బాగుండే కాయలు పోసేసిన తర్వాత 1 వారం 2 వారాలు ఉండిపోతే వేస్ట్ అయిపోయినాయి. ఇదంతా కూడా చూడండి. ఫస్ట్ ఇవి ఎక్కువ రోజులు నిలబెట్టింటారు, చెట్లను నిలబెట్టింటారు. నిలబెట్టిన తర్వాత రేట్లు లేకపోవడంతో కనీసం ఒక 10 రూపాయలన్నా వచ్చిందంటే గిట్టుబాటు అయ్యిండు. 10 రూపాయలు కూడా లేదు ప్రస్తుతానికి. 2 రూపాయలు కిలో, 2 రూపాయలు అంటే చూసుకోవచ్చు. అందుకోసం అని మొత్తం ఎక్కువ అనేది వేస్టేజ్ అయితే అయిపోయినాయి. అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి మామిడికాయలు. ఇందులో ఇవంతా కూడా ఇక్కడ కాలేదంతా కూడా అదేనండి. ఎందుకంటే అందులో పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్లు ఉండడం వల్ల పచ్చికాయలు, మాగిండికాయలు అన్నీ కూడా మొత్తం కూడా కాలిపోతున్నాయి. ఈ ఏరియా మొత్తం కూడా మామిడికాయలే. ఇది చూపిస్తుండే ఒక ఏరియా మాత్రం, ఒక పార్ట్ మాత్రం ఇది. ఇట్లాంటివి మనకు చాలా అయితే ఉన్నాయి. చాలా ఏరియాలో చాలా దూరం అయితే విస్తీర్ణంలో అయితే ఉన్నాయి అనమాట. వెహికల్స్ అయితే కొన్ని వందల లారీలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా లోళ్ళు బయట పోవడానికి ఉండే లారీలు అనమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే మనం చూపిస్తామండి. దామలచెరువు చిత్తూరు డిస్టిక్ ఒక ఏరియా మాత్రమే మనం చూపిస్తాం. ఇప్పుడు చూపించేది ఇక్కడ చూసాం చూడు, ఈ గుట్ట ఇవన్నీ కూడా మామిడికాయలతో నిండిపోయినవి. ఎంత వేస్ట్ అంటే ఈసారి నిజంగా అంత వేస్ట్ అయినాయి మామిడికాయలు. వేస్ట్ అయినాయి రేట్లు లేకే మ్యాక్సిమం వేస్ట్ అయిపోయినాయి. రేట్లు ఉండింటే ఏదో ఒక రేటుకు కనీసం 10 రూపాయలు గిట్టుబాటు ధర ఉన్నా కూడా రైతులు పారబోసేవాళ్ళు కాదు. ఏదో రేటుకి అమ్మేంటే వచ్చింది. ఇప్పుడు రైతు అనేది ఎంతసేపటికి వేస్ట్ చేసుకోడు. చాలా వరకు వచ్చిన కాడికి ఆదాయం తీసుకుందామని అనుకుంటారు, కానీ అది కూడా లేక సరిపోయింది అనమాట. అన్నీ చూడండి, కుట్టలు పోయేస్తుంటారు. ఇదే అండి ప్రస్తుతానికి మన చిత్తూరు జిల్లాలో మామిడికాయల రైతులకు కానీ వ్యాపారస్తులు కానీ ఉండే పరిస్థితి ఇది. ఇందులో కొన్నోళ్ళు బాగుపడడం లేదు, రైతులు బాగుపడడం లేదు. ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మన పీలర్ నుంచి ఇక్కడ దగ్గరగా ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక 20-22 కిలోమీటర్లు వస్తుందండి. సో 20-22 కిలోమీటర్ల నుంచి మనం చూస్తూ వస్తే మధ్యలో రోడ్లలో అక్కడక్కడ టన్నులు లోళ్ళు పోయేశారు. 1-2 కాదు, చూస్తూనే వచ్చినాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వీడియో ఇంకొక ఏరియా అనమాట. ఆ ఏరియాలో పోసారు, ఈ ఏరియాలో కూడా పోసారు. చాలా టన్నులు అయితే చూసినాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఏరియాలో మాత్రమే. ఇక్కడ అక్కడ చూస్తూ ఉంటుంది కదా, ఆడ చూస్తూ ఉంటుంది ఆ బిల్డింగ్ ముందర మొత్తం కూడా అంతా కూడా కుట్టలు తోయేశారు. జేసీబీలతో తెచ్చి తోయేసినారు అన్నమాట.
ఎందుకంటే ఆ రేంజ్లో అనేది వేస్ట్ అయ్యండి అనమాట ఈసారి మాత్రం. అన్నీ కూడా ఈ ఏరియా అంతా కూడా వెహికల్స్తో అయితే చూడొచ్చు. అక్కడ కొందరు చూస్తాండి అవన్నీ కూడా వెహికల్స్ అన్నీ బయట పోతా ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ ఏరియాలో వేస్ట్ చేయండి, ఇది చాలా అయితే చాలా వేస్ట్ అండి. అడంగా ఇప్పుడు ఈ మధ్య పోయినట్టు అవి కూడా చూద్దాం సార్, లెవెల్ పోయి చూద్దాము. ఎన్ని వెహికల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే అయిపోయినాయి. అన్నీ కూడా దగ్గర దగ్గర 20-30 టన్నులు ఉండే వెహికల్ లారీలు ఇవంతా కూడా. ఇప్పుడు ఇన్ని వేస్ట్ చేయాలంటే ఇంకా ఇన్ని లారీలు ఉన్నాయంటే ఎన్ని పోతా ఉండాలి సరుకు లెక్కేసుకుని ఒకసారి. అంతా కూడా చూడండి, అంతా కూడా జేసీబీలతో కుట్టలు వేసారు. అంతా పోయింటాయి, వేస్ట్ అయిపోయినాయి మొత్తం. ఇవంతా కూడా అవే ఈరోజు పోయినట్టున్నారు ఫ్రెష్గా ఇవి. ఇందులో బంగనపల్లి బేనిషాలు ఉన్నాయి, ఇంకా వెరైటీస్ ఉన్నాయి. నీళ్ళు బెంగళూరులో ఉన్నాయి, ఇంకా బేనిషాలు ఉన్నాయి, ఇంకా నీలంకాయలు కూడా ఉన్నాయి. చాలా రకాల కాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అన్నీ వేస్ట్ అయిపోయినాయి అన్నమాట, చాలా వేస్ట్ అయిపోయినాయి. అన్న ఎత్తుకుతున్నాడు అక్కడ, దాంట్లో కూడా ఏరుకుండా పోతున్నాడు. కాయలు బాగుండే కాయలే వేస్ట్లో పోయేసారు అంతే ఇవంతా. నా బాగున్నాయి నా కాయలు, తినచ్చునా ఇవి? చాలా వేస్ట్ అయిపోయినాయి కదనా? ఎట్లనా రేట్లు లేక వేస్ట్ అయిపోయినాయా లేకపోతే ఎట్లనే వేస్ట్ అయిపోయింది? రేట్లు లేకనే, రేట్లు లేకనే. రేట్లు ఉంటే ఇంత వేస్ట్ అవ్వదు కదా. కొన్ని టన్నులు 100 టన్నులు పోయినట్టున్నారు కదా ఇన్నే. ఏం కాయలు నువ్వు ఎత్తాను బెనిషాలా అవే? ఒక కాయ చూద్దామా? నాటుకాయలు కూడా ఉన్నాయి. ఇది బెనిషానా? చూడండి అండి, ఇది చూడొచ్చు. నీకు ఎక్కడ ఇదేం దెబ్బ కాదు, కాయ అట్లా ఉండదు అంతే. కాయ సూపర్గా ఉంది, కాయలు బాగుంటాయి. కాయలు తినే కాయలే పారబోసారు. ఇక్కడ గలీజులో పోయేసారు కాబట్టి అట్లా అయిపోయినాయి అంతేగినే. కాయలు సూపర్ ఉన్నాయి. ఈ పేపర్లో పోసి కాల్చడంతో, ఈ పేపర్లు వేసి కాల్చడంతో ఇట్లా అయిపోయినాయి అంతే. ఇవిగినాయి కాయలు అయితే సూపర్ ఉన్నాయి. కాయలు బాగున్నాయండి. బాగుండే కాయలే మనకు రేట్లు లేక పారబోయేసినామని చెప్తాను. చూడొచ్చు ఈడ ఉండే కాయలు చూడు. బంగినపల్లి కాయ ఏ సైజులో ఉండదు చూడండి ఎంత సైజు ఉండే కాయ. ఇది దగ్గర 6 కిలో దాకా ఉంది. ఇది బాగుంది. ఎక్కడ చూడండి ఈ కాయకి అసలు కనీసం డ్యామేజ్ కూడా లేదు. అయితే పురుగు పట్టిపోయి ఉంటుంది, ఇప్పటికే పోయినారు కాబట్టి పురుగు పట్టిపోయి ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాయి అవి కూడా మాత్రానికి చెప్పండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ కోతకు వస్తే ఆ కాయలు బాగుంటాయి. సరైన టైంకి కోయకపోవడం, కాయని కోసిన తర్వాత దాన్ని సరైన స్టోరేజ్ చేయకపోవడం వల్ల కాయ ఆటోమేటిక్గా చెడిపోతుంది. సో అదే అండి మన దామల చెరువులో ఉన్నటువంటి పరిస్థితి. మనం అమ్మాలంటే, రైతు అమ్మాలంటే 10 రూపాయలు కూడా పోదు. అదే మనం కొనాలంటే 100 రూపాయలు చెప్తారు. ఇంకా మండీలోకి కూడా పోయి కావాలంటే చూపిస్తాను, చూద్దాం ఏం రేట్ మనం కొనాలంటే ఏం రేట్ చెప్తారు అనేది కూడా చేద్దామండి. సో అదే అనమాట ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి దీన్ని అయితే ఏది రాజకీయం చేద్దండి. జస్ట్ ఒక అవగాహన కోసం రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ తెలియని వాళ్ళకి కానీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే మన వీడియోలో. అంటే మన ఇక్కడున్న మేమున్న ఏరియాలో ఉండే పరిస్థితిని చూపిస్తాం అంతేగాని దీన్ని మనం ఎటువంటి రాజకీయం చేయడం లేదు, ఎటువంటి ఏ విధంగా ఒకరి మీద ఆరోపణలు కూడా చేయడం లేదు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అంతే అది. ఓకే అండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.